Garuda Express, an international courier service. సాధారణంగా ప్రభుత్వ ఆఫీసుల్లో పని అంటేనే మనకు వెంటనే గుర్తొచ్చేది బల్ల కింద చేతులు పెట్టడం. ఎందుకంటే లంచాలు లేనిదే పనులు జరగవనే భావన బలపడింది కాబట్టి. దీనికి కారణం కూడా ఉంది. మన పనుల కోసం ఆఫీసుకు వచ్చే ప్రజలకు జవాబుదారీగా కొద్దిమంది అధికారులే వ్యవహరిస్తుంటారు. మిగతా వారు తీరు వేరే. దీంతో ప్రభుత్వ ఆఫీసులో తమ పనులు పూర్తవ్వాలంటే కాస్తో కోస్తో క్యాష్ ఇవ్వక తప్పదనే ఫీలింగ్ బలపడిపోయింది. అలాంటి పద్ధతి మారాలంటూ కేరళలోని ఒక క్లర్క్ సరికొత్త పద్ధతిని అవలంబిస్తున్నాడు. అందరితో భేషణ పెంచుకుంటున్నాడు. కేరళకు చెందిన అబ్దుల్ సలీం పల్లియల్ తోడి అంగడిపురం పంచాయతీ ఆఫీసులో క్లర్క్గా పనిచేస్తున్నాడు. లంచం అనే మాట తనకు చిరాకు తెప్పిస్తుందని చెబుతున్నాడు. ప్రజలకు సేవ చేసేందుకు ప్రభుత్వం తనకు రోజుకి 811, నెలకు 24,340 చెల్లిస్తుందంటూ తను పనిచేసే డెస్క్ వద్ద ఒక బోర్డు ఉంచాడు. అంతేకాదు, తన సేవలతో ప్రజలు తృప్తి పొందకుంటే తనకు చెప్పాల్సిందిగా ఆ బోర్డుపై రాసి ఉంచాడు. గత 3 ఏళ్లుగా ఆ పంచాయతీ ఆఫీసులో పనిచేస్తున్న సలీం తన పే స్కేల్ మారినప్పుడల్లా క్రమం తప్పకుండా తన జీతం బోర్డుపై రాస్తున్నట్లు తోటి ఉద్యోగులు చెబుతున్నారు. అయితే సలీం ఆఫీసు పనులకే పరిమితం కాదు. ఇతరత్రా సహాయం కోరి ఎవరైనా తన దగ్గరికి వస్తే తనకు చేతనైనంత సహాయం చేస్తాడన్న మంచి పేరుంది. పలు గ్రామాల్లో పర్యటించి ప్రజల హక్కులపై అవగాహన కూడా కల్పిస్తున్నాడు. 40% పోలియోతో బాధపడుతున్నప్పటికీ సలీం ఏనాడు అది చూసి కుంగిపోలేదు. ధైర్యంగా ఫీల్డ్ ట్రిప్పులు కూడా వేస్తుంటాడు. తోటి సిబ్బందికి సలీం చాలా ఆదర్శంగా నిలుస్తున్నాడని ఆయనపై అధికారులు చెబుతున్నారు. అంతేకాదు, చాలామంది గ్రామస్తులు ఆఫీస్కొచ్చి తమకు కావాల్సిన పనిని సంతోషంగా పూర్తి చేసుకుని పోతున్నారంటే సలీం వల్లనేనని కొనియాడారు. అలా తమ పనులపై అక్కడికి వచ్చిన కొందరు వ్యక్తులు సలీం పెట్టిన బోర్డును చూసి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. దీంతో అవినీతి లేని సమాజం కోసం సలీం లాంటి వ్యక్తులు అవసరమని చాలామంది తమ అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు. ఇందులో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూడా ఉన్నారు. ఆయన్ను ప్రశంసిస్తూ వెంకయ్య ట్వీట్ కూడా చేశారు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.